మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నిజంగా అసలు మామిడి తోటలు అయితే మరి అధ్వానంగా తయారైనాయి. ఇప్పుడు ఉంది ఈ పూత ఇప్పుడు ఉంటే మరి దీని మీద ఎప్పుడు పిందెలు ఎప్పుడు ఏర్పడాలి, ఎప్పుడు కాయాలి. వాసవ కాడికి తోట ఈ సంవత్సరం అయితే ఎక్కువ పూత వచ్చి ఆ మధ్య వర్షాలు పడ్డేదోడు ఆ టైంకి మొత్తానికైతే అంతా కొలాప్స్ అయిపోయింది. పూత మొత్తం రాలిపోయింది. ఇక చూపిస్తాను చూడండి, పూత మొత్తం రాలిపోయింది. చెట్టు అయితే మొత్తం అంతా ఏం లేదు. లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం మరీ అధ్వానంగా ఉంది అసలు నిజంగా. ఈ ఒక్క చెట్టుకైతే నార్మల్గా అక్కడక్కడ చిన్న చిన్న పిందెలు అయితే ఏర్పడ్డాయి. ఈ ఒక్క చెట్టుకి కనిపిస్తున్నాయిగా ఇవి. నిజంగా అసలు ఏమాత్రం బాగాలేదు. మామిడి రైతులు అయితే నష్టపోతారు ఫ్రెండ్స్. ఎన్నోసార్లు చెట్లకు నీళ్ళు కట్టారు. ఇప్పటికి దాదాపు 10-15 సార్లు అయితే చెట్లకైతే మందు కొట్టారు. అయినా ఏం లాభం లేకుండా పోయింది. అంటే ఈరోజు ఏం వీడియో అప్లోడ్ చేయలేదు, అందుకోసానికి నార్మల్ తోట అయితే చూపిస్తున్నా. ఇది కూడా అంతే, ఏమీ లేదంతా. గడిచిన లాస్ట్ ఇయర్ సేమ్ ఇట్లా ఉంది పరిస్థితి, ఈ ఇయర్ కూడా ఇట్లానే ఉంది పరిస్థితి. ఒక 3 years బ్యాక్ అయితే మంచిగా వచ్చినాయి. అప్పుడైతే ఇంకొకటి మామిడి ఉంటుంది కదా, మామిడి సంబంధించిన అదే టైంకు కోతకొచ్చే టైంకి పెద్దగా అయిన తర్వాత వర్షాలు పడతాయి. ఆ వర్షాలకు గాలివానలు ఉంటాయి చూసినా, ఆ గాలివానలకైతే మొత్తం కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది. మొత్తం అన్ని రాలిపోతాయి కాయలు. ఏమీ లేదు ఈ సంవత్సరం నిజంగా అసలు. దాదాపు 5 ట్రాక్టర్ల ఎరువు కొట్టించిన నేను. మందులు దాదాపు ఇప్పటికి 10 సార్లు వరకు కూడా మందులు చెట్లకైతే కొట్టించిన. ఇదంతా చెట్లు ఇవి దాదాపు ఎంత 20 సంవత్సరాలు అవుతుంది. అంటే మేము ఈ పొలం కొన్నప్పుడు ఫస్ట్ కోత ఉండే 2006-2005 అంటే 21 సంవత్సరాలు. మేము 20 సంవత్సరాలు అవుతుంది. చిన్న ఉన్నప్పుడు ఇప్పుడు మరి చెట్లు ముదురైనందుకు అర్థమవుతలేదు, కానీ ఏమి లేదు ఈసారి నిజంగా అసలు. అయితే చాలామంది ఏమంటారు అంటే వాతావరణంలో మార్పు వల్ల కూడా ఇట్లా పూత నిలవకుండా మొత్తం రాలిపోయి అంటారు. కానీ ఇదిగో ఎంత దూడ అసలు, ఇంత మరి అధ్వానంగా. ఈ చెట్టుకి అక్కడక్కడ అయితే వాటిని కనిపిస్తుందా, అక్కడక్కడైతే ఈ చెట్టుకైతే. ఈ మామిడి తోట బదులు నార్మల్గా వేరే ఈ ఎంత తోటతో తీసేసి నార్మల్ వేరే మొక్కలు సంథింగ్ పత్తి అలాంటివి వేసినా కూడా దీని ఖర్చు వెళ్ళిపోతుంది. ఏం లాభం చెప్పి అసలు చూసుకొని తలుసుకొని ఎడవ ఏమంటారు ఉంటే తోట ఉంది అన్నట్టు పేరు. దీంట్లో అయితే ఆదాయం అయితే ఏం లేదు. ఇప్పుడు పడుతుంది పూత. ఇప్పుడు నార్మల్గా ఉగాది ఉంటుందిగా, ఉగాది టైం వరకు ఇంత ఉండాలి పిందెలు.
ఇప్పుడు ఇక్కడ మీరు చూసే పరిస్థితి ఏంది, ఒక్కొక్క చెట్టు మొత్తం వెళ్ళేవు, అక్కడక్కడ ఈ చిన్న ఉన్నాయి, ఇవి చిన్న చిన్న పిందెలు. వాతావరణ మార్పు వల్ల ఇట్లా అయింది మొత్తం, తన లాస్ అంతా. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను మళ్ళీ, బాయ్.